మాస్టర్ నమస్కారం అండి. ఈ బ్యాగ్ ఇక్కడికి ఎలా వచ్చింది? తెలీదు సార్, నేను ఎప్పుడు ఏం రా రే నకరాలు చేస్తున్నారా? మీకు తెలియకుండా బ్యాగ్ ఇడికెట్లు వస్తుందిరా? చక్కగా అడుగుతున్నా చెప్పు, ఏడికెళ్ళి వచ్చింది? రేయ్ నేను కొట్టుడు చూరు చేసినట్టే కథ వేరే తీరుంటది, చక్కగా చెప్పు. ఆ బ్యాగ్ అక్కడ చాలా రోజుల నుంచి ఉంది సార్. ఎవరిది ఏంటని ఎవరిని అడగలేదు సార్. సరే, మేము ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మీరు వెళ్ళండి. అలాగే మేడం. ఆ బ్యాగ్ స్టేషన్ తీసుకొని రా. గట్టనే మేడం. సీను ఆగు. వాడెవడో తొంగి తొంగి చూస్తున్నాడు, వాడిని కూడా స్టేషన్కి ఇచ్చుకురా. గట్లనే మేడం. ఆగుబే. ఏమ్రా అప్పటికెళ్ళేమో తొంగి చూస్తున్నావు, ఇప్పుడు పోలీసు వాళ్ళు చూడగా ఉరుకుతున్నావు. ఏమో బుగులు కూడా పడుతున్నట్టున్నావు. నీ బుగులు మొత్తం స్టేషన్ లో చూస్తా. రా అబ్బే చల్. ఏమ్రా పోలీసులనే ఫాలో అవుతారా నువ్వు? చెప్పరా. ఏం సీను చెప్పనంటున్నాడా? ఇప్పుడే సురు చేసిన మేడం. మీరు ఒక అర్ధగంట టైం ఇస్తే మొత్తం పూస గుచ్చినట్టు నిజాలు బయటికి తెప్పిస్తా మేడం. ఏయ్ నీ పేరేంటి? చెప్పరా చెప్పు. రాహుల్ మేడం. ఏం చదువుతున్నావు? చెప్పరా. బీటెక్ థర్డ్ ఇయర్. పల్లవి తెలుసా నీకు? అరే చెప్పు బే. తెలుసు మేడం. ఎలా? అరే చెప్పరా. సీను కొంచెం గ్యాప్ ఇవ్వు. అంటే గప్పుడప్పుడు బ్రెయిన్ స్టక్ అవుతుంటది మేడం. గప్పుడు ఒక్కసారి గట్టికి ఇట్లా కొడితే అలర్ట్ అవుతానని కొడుతున్నా. సీను ఇలా కొట్టడం తప్పు. ముందు నువ్వు బయటకెళ్ళు. నీ తెలివితేటలని నాకు తెలిసి ఇప్పటిదాకా నాతో కొట్టించి గాడు నిజాం చెప్పే టైంలో నన్ను పంపిస్తున్నావు. క్రెడిట్ నువ్వు కొట్టేద్దామని, అంతే కదా? మళ్ళా నిజం చెప్పకపోతే నన్నే కొట్టమంటావు చూడు. గప్పుడు చెప్తా నీ పని. చూడు రాహుల్, నువ్వు చదువుకున్న కుర్రాడివి. మీ అమ్మా నాన్నలు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు. మేము కేసు ఫైల్ చేస్తే నీ కెరీర్ మొత్తం నాశనం అవుతుంది. నీ భవిష్యత్తు గురించి ఆలోచించి చెప్తున్నాను. అనవసరంగా బెట్టు చేయకుండా అసలేం జరిగిందో మొత్తం నిజం చెప్పు. నిన్ను విడిపించే బాధ్యత నాది. చెప్పు, పల్లవి ఎలా తెలుసు నీకు? పల్లవి నా జూనియర్ మేడం. చాలా మంచిది మేడం. ఆ డెడికేషన్ యాటిట్యూడ్ వల్లే ఫస్ట్ డే నుంచే తన్ని లవ్ చేస్తున్నాను మేడం. కానీ తనకి ఎప్పుడూ చెప్పలేదు. తను కనిపించకుండా పోయిన నెక్స్ట్ డేనే తనకి ఎలాగైనా చెప్పాలని చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను మేడం. కానీ తను రాలేదు. తను ఎవరితోనూ వెళ్ళిపోయిందని తెలిసేసరికి చాలా బాధపడ్డాను మేడం. నేనే లేట్ అనుకున్నాను. ఇప్పుడు తను లేదంటే తట్టుకోలేకపోతున్నాను మేడం. కానీ తను ఖచ్చితంగా బ్రతికి ఉంటుందనిపిస్తుంది మేడం. తనంటే నాకు ప్రాణం మేడం. మిమ్మల్ని ఫాలో అయితే తన గురించి ఏమన్నా తెలుస్తుందని మిమ్మల్ని ఫాలో అయ్యాను మేడం. అంతే, అంతకు మించి నాకేం తెలియదు మేడం. సరే, పల్లవిని ప్రేమించావంటే తన గురించి బాగానే ఎంక్వైరీ చేసుంటావు కదా. తనకి కాలేజ్లో కాకుండా బయట ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు మేడం. తను చాలా రిజర్వ్డ్ గా ఉంటుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్ అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,